నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చేతన్ రాజ్, హోమియోపతి. సార్ తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈ రోజు మీకు చెప్పాలనుకున్న వెయిట్ లాస్ గురించి సార్. సో దీని గురించి ఎన్నిసార్లు చేసినా, ఎంత చెప్పినా జనాల్లో అయినా కానీ ఒక డౌట్ అన్నమాట. నిజంగా తగ్గుతామా, అసలు ఎందుకు వెయిట్ అనేది ఇలా పెరిగిపోతున్నాము, జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ఈ సమస్య ఎందుకు వెంటాడుతుంది అనేది. సో మొదటిగా దీనికి కారణాలు చెప్పండి సార్. మీరు కారణాలు అడిగినారు కదా, అది అడిగే ముందు నేను ఒకటి అడుగుతా మీకు. చెప్పండి సార్. వెయిట్ లాస్ అవ్వాలంటే బెస్ట్ ఫుడ్ ఏముంటుంది అంటే మీల్లో అదే తినాలి, ఇంకా వేరే తినొద్దు. హోమ్ మేడ్ ఫుడ్ కాకుండా ఇంకా ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలనుకో జ్యూసెస్, ఐ థింక్ సో సార్. మీరు జ్యూస్ అన్నారు కదా, చాలా మందికి డౌట్ ఉంటుంది. అరే నేను ఒక పని చేస్తా, నేను ఓన్లీ ఫ్లూయిడ్స్ తీసుకొని వెయిట్ లాస్ చేస్తా. చాలా మందికి వస్తుంది ఆలోచన. 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు, వారం చేస్తారు. దాని తర్వాత ఏం చేస్తారు, ఏం తగ్గినా నేను అనేసి మళ్ళా 8వ రోజు ఫుల్ తినుడు స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మీ బాడీని పేషెంట్ లాగా ఫీల్ అయినారు అనుకోండి, మీరు పేషెంట్ ఫుడ్ తింటారు. మీరు ఏ రోగం ఉన్నా, షుగర్ ఉన్నా, నరాల ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, నేను హెల్తీ అని అనుకున్నారనుకోండి, మీరు హెల్తీ ఉంటారు. మైండ్ చాలా స్ట్రాంగ్ ఉండాలి పేషెంట్ది. నేను ఎందుకు ఇట్లా అంటా అంటే, ఇప్పుడు ఒక పేషెంట్ వెంటిలేషన్ మీద ఉందనుకోండి, వెంటిలేషన్ మీద ఉన్నాడంటే కూడా ఆ పేషెంట్ ప్రాణాలు పోవు ఒక్కొక్కసారి. ఎందుకంటే పట్టుదల అట్లా ఉంటుంది పేషెంట్, నేను ఉండాలి, ఆత్మవిశ్వాసం అంటారు, అంతేనా? సో డాక్టర్ని కూడా అడిగితే ఏముంది సార్, ఇప్పుడు విల్ పవర్ ఉంటే రికవర్ అవుతారు అంటారు. మీరు గుర్తుపెట్టుకోండి ఇది. అయితే ఇప్పుడు జ్యూసులు తీసుకుంటున్నారు పేషెంట్ వెయిట్ లాస్ కోసం. మార్నింగ్ మోసంబీలు ఉంటాయి కదా, మోసంబీ జ్యూస్ తీసుకుంటుండు, మళ్ళీ 2 గంటల తర్వాత సంత్రా జ్యూస్ తీసుకుంటుండు, మళ్ళీ 2 గంటల తర్వాత యాపిల్ జ్యూస్ తీసుకుంటుండు, మళ్ళీ 2 గంటల తర్వాత ఇంకో జ్యూస్, మళ్ళీ 2 గంటల తర్వాత ఇంకో జ్యూస్, 300 ml అట్లా మొత్తం రోజు జ్యూస్. ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే, ఫైబర్ పోతలేదు బాడీలో. మలబద్ధకం వస్తుందా రాదా? వస్తుంది. మలబద్ధకం వచ్చినప్పుడు ఇన్పుట్ ఉంది, అవుట్పుట్ లేదు. అబ్జార్ప్షన్ మొత్తం డిస్టర్బ్ అవుతుందా కాదా? అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. మళ్ళీ సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. జ్యూస్ మీరు తాగుతున్నారంటే జనరల్గా ఎవరు తాగుతాడు? పేషెంటే తాగుతాడు. హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి పేషెంట్, చుట్టాలు గిట్టాలు వచ్చిండ్రు, అరే జ్యూస్ తీసుకుపోదాం అనుకోసం అనేసి ఫస్ట్ ఆలోచన వస్తుందా రాదా? జ్యూస్ అనేది పేషెంట్ కోసం, మీరు పేషెంట్ కాదు కదా, మళ్ళీ మనకు జ్యూస్ ఎందుకు? అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడు మీరు బై ఛాన్స్ సంత్రాలే చెప్పినాం, మనం సంత్రాలది జ్యూస్ తీసినాం అనుకోండి, 300 ml జ్యూస్ కావాలి. మనం ఎన్ని సంత్రాలు కావాలి? 5, 6, 7, 8. ఇప్పుడు 8 సంత్రాలు ఒక మనిషికి ఇవ్వండి, తినేసి చూపివనేసి తినలేరు. ఎందుకు? ఫైబర్ ఉంటుంది దాంట్లో, వాటర్ ఉంటుంది దాంట్లో. మనం ఫైబర్ మొత్తం తీస్తాం, దాంట్లో మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నవి కూడా దాంతో ఎన్నోసార్లు వెళ్ళిపోతాయి. మళ్ళా జ్యూస్ 300 ml మనం చక్కెర నింపుతాం, అనవసరంగా క్యాలరీలు నింపుతాం, అవునా కదా? అప్పుడు వెయిట్ లాస్ ఏడికి వెళ్ళి అవుతుంది, అది బాడీ కూడా యాక్సెప్ట్ చేయదు. అందుకే తింటే మీరు ఆ సంత్రా జ్యూస్ బదులు మీరు ఫుల్ సంత్రా తినేసి చూపియండి, 2 కన్నా ఎక్కువ పోవు. అంటే మనం 6 ఎక్కువ వేసుకుంటున్నాం కదా, దాంతో 6 సంత్రాల్లో ఉన్న క్యాలరీలు ప్లస్ షుగర్ వేస్తున్నాం. వెయిట్ లాస్ ఎక్కడి నుంచి అవుతుంది? కాదు. మళ్ళా ఇండియా దేశం ఉంది కదా, మన దేశంలో మన డయట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ ఏమో కార్బోహైడ్రేట్. ఇప్పుడు కార్బోహైడ్రేట్ అంటే ఏంది? షుగరే ఒక దాంట్లో, జ్యూసెస్లో షుగర్, చపాతీలో షుగర్, రైస్లో షుగర్, మెయిన్ అదే తింటాం కదా. సో కార్బోహైడ్రేట్ తగ్గించాలి. చైనాలో ప్రోటీన్ మెయిన్, వాళ్ళు ఏం చేస్తారు, రైస్ మనలాగా తినరు, వాళ్ళకు కూడా స్టేపల్ ఫుడే రైస్, కానీ వాళ్ళు ఇంత క్వాంటిటీ రైస్ తినరు, జస్ట్ గింత వేసుకుంటారు. దాంట్లో మొత్తం ఆ సాసులు గీసులు అవి కర్రీస్, చైనీస్ కర్రీస్ వేసుకుంటారు. మళ్ళీ వాళ్ళు డైలీ ఇట్లా అజినోమోటోలు గిజినోమోటోలు యాడ్ చేయరు. మనం మొత్తం ఇండియన్ చేసేసినాం, చైనీస్ని ఇండియన్ చేసేసినాం మనం, అవునా కాదా? సో ప్రోటీన్ రిచ్ ఉంటుంది వాళ్ళ ఫుడ్.
మనం కూడా ప్రోటీన్ రిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రోటీన్ రిచ్ ఎట్లా చేసుకోవాలి? ఇంతే రైస్ తీసుకోవాలి, దాంట్లో గింత పప్పు వేయాలి, పప్పు క్వాంటిటీ పెంచేసేయాలి, రైస్ క్వాంటిటీ తగ్గించేసేయాలి. దాంతో ఏమవుతుంది? మనకు కార్బోహైడ్రేట్ తక్కువ పోతుంది, ప్రోటీన్ ఎక్కువ పోతుంది. ప్రోటీన్ ఎక్కువ పోతే మసిల్ మాస్ పెరుగుతుంది, ఫ్యాట్ తగ్గుతుంది. అంటే ఎలా అంటే సార్, అన్నంలో కూర కలుపుతాం, కానీ కూరలో ఇప్పుడు మనం అన్నం కలుపుతాం. మీరు కూర తినాలి, మీరు అన్నం తినొద్దు, అదొకటి. మళ్ళా వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి. ఇప్పుడు వెజిటేబుల్ అంటే నేను దొండకాయ ఫ్రై తింటా, బెండకాయ ఫ్రై తింటా అంటే నడవదు. ఎందుకు? అది ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కదా, దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఇంకవన్నీ ఎక్కువ పోతాయి కదా లోపలికి. ఏడికెళ్ళి తగ్గము. అందుకే మీరు పులుసులు ఎక్కువ ప్రిఫర్ చేయండి. అండ్ దాంట్లో కూడా వాటర్ తక్కువ ఉండాలి, కర్రీ క్వాంటిటీనే ఎక్కువ ఉండాలి. ఓకే. ఆ బెండకాయ కర్రీలా మీరు రైస్ కలుపుకొని తినాలి, ఆ దొండకాయ కర్రీలా మీరు రైస్ కలుపుకొని తినాలి. అర్థమైంది కదా? అర్థమైంది సార్. అండ్ అది ఇంపార్టెంట్, మెయిన్ ఇంపార్టెంట్ పప్పు అండ్ కర్రీస్. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు నేను పప్పు అని చెప్పిన, ఏముంది మనం సాంబార్ తింటాం డైలీ ఇప్పటి నుంచి అనేసి. ఇప్పుడు ఒక గిన్నె, మీరు మొత్తం ఇంత గిన్నె ఉందనుకోండి, మొత్తం సాంబార్ వండినరు, దాంట్లో పప్పు వేస్తామా? ఎంత వేస్తాం? ఈ గ్లాస్ 1 గ్లాసు అంతే, ఇంత సాంబార్ తయారైంది. అయితే క్వాంటిటీ తక్కువ అయిపోయింది కదా. మీరు సాంబార్ రైస్ తింటుండ్రంటే వాటర్ ఎక్కువ అవుతుంది కదా, పప్పు ఏడవుతుంది, ప్రోటీన్ ఏడవుతుంది. అందుకే మీరు ముద్దపప్పు తినాలి. ఓకే. మళ్ళీ వెయిట్ లాస్కి ఇంకోటి హెల్ప్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం కూరగాయలు కూడా వేస్తాం, తరకారీలు కూడా వేస్తాం, దాంట్లో గోంగూర వేస్తాం, అంబాడా వేస్తాం, మళ్ళీ దాని తర్వాత పాలకూర వేస్తాం, కొనగంటి కూర వేస్తాం, అవునా కదా. సో ఇప్పుడు మీ పప్పు ఇంత గిన్నె తయారవుతుంది అనుకోండి, అంతే గిన్నె మీరు దాంట్లో ఫైబర్ కలపాలి డైలీ. అంతే మీరు ఫైబర్ కలపాలి. ఎందుకు ఫైబర్ కలపాలి అంటే ఏంది అర్థం? ఇవే మన కూరగాయలు, స్పినాచ్ కానీ, అంబాడా కానీ, లేదంటే కొనగంటి కూర కానీ, అవి కలపాలి. అవి కలిపితే ఏమవుతుంది? ఫైబర్ కూడా పోతుంది, ప్రోటీన్ కూడా పోతుంది. అవును సార్. సో క్యాలరీలు ఇంకా తక్కువ పోతాయి. అట్లా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే కూడా అవుతుంది, ఐరన్ డెఫిషియన్సీ కానీ, B12 డెఫిషియన్సీ కానీ, D3 డెఫిషియన్సీ కానీ. సో అవి కూడా దీంతో కవర్ అవుతాయి. అది మనం గుర్తుపెట్టుకొని ఇట్లా ఫాలో చేయాలి. అండ్ అబవ్ ఆల్, ఎంత తినాలనిపిస్తే దానికన్నా సగం తినాలి, ఎవరన్నా సరే. ఇప్పుడు ఒకటి గమనించండి, మీరు ఒక సెర్చ్ చేయండి గూగుల్లో, ఏమని సెర్చ్ చేస్తారు? జాపనీస్ మ్యాన్ అని సెర్చ్ చేయండి, ఏదో ఫోటో వస్తుంది. మళ్ళా ఆస్ట్రేలియన్ మ్యాన్ అని సెర్చ్ చేయండి, ఏదో ఫోటో వస్తుంది. అమెరికన్ మ్యాన్ అని సెర్చ్ చేయండి, ఆఫ్రికన్ అని సెర్చ్ చేయండి, ఫోటో వస్తుంది. ఇండియన్ అని సెర్చ్ చేయండి, ఫోటోలు వస్తాయి. వీళ్ళందరూ బై ఛాన్స్ లావు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎక్కడి వరకు లావు ఉంటారు? ఈడికెళ్ళి కాళ్ళ వరకు సిస్టమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది ఫ్యాట్. కానీ ఒబేసిటీ వాళ్ళ దేశాల్లో తక్కువ ఉంది, మన దేశంలో ఎక్కువ ఉంది. అది కూడా ఎక్కడ జమ అవుతుంది? పొట్ట కాడ జమ అవుతుంది, లేకపోతే హిప్స్ కాడ జమ అవుతుంది ఎక్కువ. మీరు చూడండి, పొట్టలు ఇండియన్స్కే ఉంటాయి ఎక్కువ. అవును సార్. ఎందుకు? మనకు గట్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో అందుకే మనం ఫైబర్ పెంచాలి, ప్రోటీన్ పెంచాలి, కార్బోహైడ్రేట్ తగ్గించాలి. దాంతో మనకు వెయిట్ లాస్ అవుతుంది. ఎంత తినాలనిపిస్తే దానికన్నా సగం తినాలి. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు సార్ ఈరోజు. థ్యాంక్ యూ.